ఓకే. దిస్ ఈజ్ షాకింగ్. ఐక్యూని కాదని వివోనే టీ సిరీస్‌లో ఒక ఫోన్ తీసుకొని వస్తుంది కొత్తగా. అండ్ దట్ టూ మనకు ఆ యొక్క మొబైల్ యొక్క పేరు అల్ట్రా అంట. అదే వివో టీ3 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 12కి ఇండియా మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అవుతుంది. అండ్ మరి ఏంటి ఆ ఫోన్ ప్రైస్ ట్యాగ్ ఏంటి? ఫీచర్స్ ఏంటి? అదే విధంగా ఎవరి కోసం ఆ మొబైల్ రాబోతుంది? అన్ని విషయాలు చూద్దామండి. బట్ మీరు గమనిస్తే మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క వివో టీ సిరీస్ స్మార్ట్ ఫోన్ కూడా ఐక్యూ యొక్క జెడ్ సిరీస్‌ని కాదని లాంచ్ చేయలేదు భయ్యా. అన్ని కాపీ పేస్ట్ చేసి అంటే ఐక్యూ లాంచ్ కాగానే వివో దాన్ని కాపీ చేసి ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకొని వస్తూ ఉంటుంది. మనకు ఇంకోవైపు ఐక్యూ విషయానికి వస్తే అమెజాన్‌లో లాంచ్ చేస్తూ ఉంటారు మొబైల్స్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మరి ఐక్యూ లేట్ అయిపోయిందా? లేదా వివో అడ్వాన్స్ అయిపోయిందా? తెలీదు. కానీ మొత్తానికైతే మనకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ రాబోతుంది. అదే వివో టీ3 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ మన ఇండియా మార్కెట్‌లో ఏ ప్రైస్ సెగ్మెంట్‌లో రాబోతుంది తెలవాలి అంటే ముందుగా మీకు ఈ మొబైల్ డిజైన్ ఏంటి? ఫీచర్స్ ఏంటి? అది మీకు తెలవాలి. డిజైన్ విషయానికి వస్తే ముందు మీకు చెప్పాల్సింది ఈ డిజైన్ లాంగ్వేజ్ ఇండియా మార్కెట్‌లో కొత్త ఏమీ కాదు. వివో నుండే మనకు వివో V40 సిరీస్ కనిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్ సేమ్ డిజైన్ లాంగ్వేజ్ తో ఈ మొబైల్ కూడా కనిపిస్తుంది. సేమ్ గా మనకు డిజైన్ కనిపిస్తుంది. రియర్ సైడ్ విషయానికి వస్తే డ్యూయల్ కెమెరా కనిపిస్తుంది. దాంతో పాటు ఔరా లైటింగ్, దాంతో పాటు కర్వ్డ్ డిస్ప్లే, పంచ్ హోల్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్, డ్యూయల్ స్పీకర్స్, IP68 రేటింగ్, ఈ విధంగా ఫీచర్స్ మీకు కనిపిస్తాయి అన్నమాట. దాంతో పాటు డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 6.78 ఇంచెస్ ఫుల్ HD కాదు, 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 4500 నీట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ మొబైల్ డిస్ప్లే మీకు ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు ఇప్పటి వరకు వచ్చిన లీక్స్ ఏంటంటే మాత్రం ఇట్స్ ఏ స్క్వాడ్ జనరేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది డిస్ప్లేకి అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం గొరిల్లా గ్లాస్ పై వెడినెస్ మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మాత్రం ఈ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇండియా మార్కెట్ లో మీకు ఆల్రెడీ ఐక్యూ మొబైల్లో దాంతో పాటు వివో మొబైల్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఈ బ్యాటరీ బ్యాకప్ ఆసమ్ భయ్యా. ఇక్కడ మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు, అది మాత్రం పక్కాగా మీకు చెప్పవచ్చు. దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు మొబైల్ ప్రొవైడ్ చేస్తుంది క్వైట్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 4 నానోమీటర్ 3.35 GHz ఆక్టోకోర్ చిప్సెట్. అంటుటూ స్కోర్ మీరు నోటీస్ చేస్తే 16 lakh ప్లస్ అంటుటూ స్కోర్ ఈ యొక్క చిప్సెట్ మీకు ఇస్తుంది. అంటే మీకు కట్టుబడిగా చెప్పేది ఏంటంటే ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో ఉన్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2, అదే విధంగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Plus Gen 3, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3, ఈ 3 చిప్సెట్ కన్నా కూడా దీని యొక్క పర్ఫార్మెన్స్ బెస్ట్ గా మీకు ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు తోడుగా మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఇక్కడ మీకు అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. దాంతోపాటు వేపర్ కూలింగ్ కూడా మొబైల్ లో ఆఫర్ చేస్తున్నారు. అదే విధంగా ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB అండ్ 128GB బేస్ వేరియంట్ కనిపిస్తుంది. DDR5X అండ్ UFS 3.1 ప్రొవైడ్ చేస్తున్నారు. ర్యామ్ వేరియంట్స్ వరుసగా మీకు ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. అంటే మనకు ఈ యొక్క మొబైల్లో 12GB ర్యామ్ కూడా కనిపిస్తుంది. ఓఎస్ విషయానికి వస్తే ఫన్ టచ్ OS 14 బేస్డ్ Android 14 తో మొబైల్ ఇస్తుందని చెప్తున్నారు. అదే విధంగా 2+3 years అప్డేట్స్ ఈ మొబైల్ మీకు తీసుకొని వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే కెమెరా మాత్రం ఈసారి ఈ మొబైల్లో మెయిన్ గా అట్రాక్షన్ కాబోతుంది. నాట్ జస్ట్ పర్ఫార్మెన్స్, ఇక్కడ మీకు కెమెరాస్ కూడా మెయిన్ గా పాయింట్ కాబోతున్నాయి. బికాస్ ఆఫ్ రియర్ సైడ్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది సోనీ IMX921 మెయిన్ సెన్సార్ ఉంటుంది. దాంతోపాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4K వీడియో రికార్డింగ్ మీరు చేసుకోవచ్చు. దాంతోపాటు బంచ్ ఆఫ్ ద ఫిల్టర్స్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా AI ఫీచర్స్ కూడా మనకు కెమెరాలో ఉంటాయి. దాంతోపాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ వచ్చేసి మనకు వివో స్మార్ట్ ఫోన్ లో దిస్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్ భయ్యా. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెల్ఫీలో మనకు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. దట్ మీన్స్ మీరు సెల్ఫీలో కూడా 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్లాగింగ్ చేస్తే మాత్రం ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తానికి మీరు గమనిస్తే కెమెరాస్ ఈసారి ఈ మొబైల్లో బెటర్ కాబోతున్నాయి కంపేర్ టు అదర్ వివో టీ సిరీస్ స్మార్ట్ ఫోన్స్. వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో అల్ట్రా రేంజ్ లోనే మనకు కెమెరా పర్ఫార్మెన్స్ కూడా కనిపిస్తుంది. సో ఈ మొబైల్ ని మీరు నోటీస్ చేస్తే ఇప్పటి వరకు మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు, ఈ మొబైల్ నథింగ్ బట్ ఏ వివో V40 Pro. మనకు డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, చిప్ సెట్, దాంతోపాటు రియర్ సైడ్ లో ఉన్న మెయిన్ సెన్సార్, సెల్ఫీ కెమెరా అన్నీ కూడా మనకు ఎగ్జాక్ట్ గా సేమ్ యాజ్ ఏ వివో V40 Pro కనిపిస్తాయి. బట్ మనకు ఆ మొబైల్ లాంచ్ అయింది 50,000 సెగ్మెంట్ లో. మరి ఈ మొబైల్ కూడా అదే రేంజ్ లో వస్తుందా అంటే మాత్రం
కాదు. ఈ మొబైల్ యొక్క ఎంఆర్పి ప్రైస్ ట్యాగ్ లీక్ అయిపోయింది. అంటే బాక్స్ మీద ఉంటుంది చూసారా ప్రైస్ ట్యాగ్, అది లీక్ అయిపోయింది. అది ఏంటి అంటే 8GB అండ్ 128GB 35,999 ఈ విధంగా మనకు వరుసగా ప్రైస్ ట్యాగ్ కనిపిస్తాయి. సో బేస్ రేట్ మీరు గమనిస్తే ఎంఆర్పి ప్రైస్ ట్యాగ్ 8GB అండ్ 128GB 35,999. మరి ఇండియా మార్కెట్లో ఇదే ప్రైస్ ట్యాగ్ లాంచ్ అవుతాయా? జరగవు, అది ఇంపాసిబుల్ అన్నమాట. మరి ఎంతకు వస్తుంది అంటే మాత్రం ఒక 5,000 4,000 తగ్గించి ఎంఆర్పి ప్రైస్ ట్యాగ్కి ఇండియా మార్కెట్లో ఈ కంపెనీస్, స్మార్ట్ ఫోన్ కంపెనీస్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలా చూసుకుంటే మాత్రం ఈ మొబైల్ మీకు 30,000 సెగ్మెంట్లో కనిపిస్తుంది. అండ్ మనకు ఎక్స్ట్రాగా ఏముంటుంది, బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్ ఆఫర్స్ తీసేస్తే అట్లీస్ట్ మనకు 2,000 రూపీస్ ఉన్నా కూడా దాన్ని తీసేస్తే మనకు ప్రొవైడ్ చేసే ప్రైస్ ట్యాగ్ 28,000 రూపీస్. అంటే ఈ మొబైల్ మన ఇండియా మార్కెట్లో సెప్టెంబర్ 12కి 28,000 రూపీస్ సెగ్మెంట్లోనే లాంచ్ అవుతుంది. దట్ మీన్స్ బిలో 30,000 సెగ్మెంట్లో ఈ యొక్క మంచి స్మార్ట్ ఫోన్ని మీరు ట్రై చేసుకోవచ్చు. అంటే పర్ఫార్మెన్స్ ఉంది, పేపర్ కూలింగ్ ప్రొవైడ్ చేస్తారు, డ్యువల్ స్పీకర్స్ ఉన్నాయి, దాంతోపాటు బోనస్గా మనకు DDR5X అండ్ UFS 3.1 డైమెన్సిటీ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఫుల్ HD కాకుండా 1.5K డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. పీక్ బ్రైట్నెస్ బాగుంది. ఆ యొక్క పీక్ బ్రైట్నెస్ ఆల్రెడీ నేను ఐక్యూ యొక్క Zine S Pro స్మార్ట్ ఫోన్ లో ట్రై చేశాను, డిస్ప్లే బాగుంటుంది. దాంతోపాటు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్, అది కూడా అడ్వాంటేజే. ర్యామ్ స్టోరేజ్ అప్ టు మీకు 12GB ర్యామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది మీకు నియర్ గా 36,000 లో విత్ ఆల్ ఆఫర్స్ వచ్చేసింది భయ్య. సో ఈ విధంగా మనకు Vivo T3 Ultra రాబోతుంది. మరి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని కాపీ చేస్తూ ఐక్యూ మొబైల్ తీసుకొస్తుందా? అదేనండి మీరు ఎంతగానో వెయిట్ చేసిన స్మార్ట్ ఫోన్ ఐక్యూ Zine టర్బో ఇదే ఫీచర్స్ తో వస్తుందా ఇండియా మార్కెట్లో, ఇదే ప్రైస్ సెగ్మెంట్లో వస్తుందా అంటే మాత్రం రాదు భయ్య. బికాస్ ఐక్యూ Zine టర్బో అవుట్ ఆఫ్ ఇండియా మీరు గమనిస్తే వచ్చింది క్వాల్కమ్ చిప్సెట్ తోని. బట్ ఈ మొబైల్ ఏది ఉంది, మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ఉంది. కాబట్టి ఇది మనకు ఐక్యూ Zine టర్బో కాదు. మరి ఈ యొక్క ఫీచర్స్తో ఇండియాలో ఐక్యూ నుండి ఏమైనా మొబైల్ వస్తుందా అంటే మాత్రం మేబీ రావచ్చు, తొందరలో మీకు కనిపిస్తుంది. మరి దాని పేరు ఏమైనా కావచ్చు భయ, అంటే మనకు ఐక్యూ Zine Pro Plus కావచ్చు, లేకపోతే ఐక్యూ Neo 9S Pro Plus కావచ్చు, ఏదైనా పేరు కావచ్చు. కానీ మొత్తానికైతే మనకు ఇదే సేమ్ ఫీచర్స్తో, సేమ్ డిజైన్తో, సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో ఐక్యూ నుంచి కూడా మొబైల్ కనిపిస్తుంది. బికాస్ వివోని కాపీ చేస్తూ తీసుకొని రావాలి కాబట్టి ఇదే సెగ్మెంట్లో ఖచ్చితంగా మీకు మొబైల్ కనిపిస్తుంది. దాని పేరు మాత్రం ప్రజెంట్ కన్ఫర్మేషన్ లేదు. అండ్ ఐక్యూ Zine టర్బో డిఫరెంట్ స్మార్ట్ ఫోన్, అది తొందరలో మీకోసం రాబోతుంది, కొంచెం వెయిట్ చేయాల్సిందే. మరి ఎందుకు ఐక్యూ ఇంత టైం తీసుకుంటుందో ఐ డోంట్ నో, కానీ మొత్తానికి అయితే ఆ మొబైల్ కూడా ఇండియాలో తొందరలో అడుగు పెడుతుంది భయ. బట్ ప్రజెంట్ ఈ టైంలో మీరు ఈ యొక్క మొబైల్ని చూసుకుంటే Vivo T3 Ultra 5G స్మార్ట్ ఫోన్, ఇట్స్ ఏ ప్రామిసింగ్ స్మార్ట్ ఫోన్. మొబైల్లో మీకు డిస్ప్లే బాగుంది, డిజైన్, దాంతోపాటు పర్ఫార్మెన్స్, దాంతోపాటు మనకు కెమెరాస్, ప్రతి ఒక్క సెగ్మెంట్లో కూడా మొబైల్ బాగుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ కూడా మనకు కొంచెం అగ్రెసివ్గానే ఉంది. కాబట్టి ఆబ్వియస్గా ఈ మొబైల్ని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఎవరికైతే కెమెరా కోసం కావాలో, పర్ఫార్మెన్స్ కావాలో అండ్ డిజైన్, డిస్ప్లే, ప్రతి దాంట్లో కూడా మొబైల్ టిక్ మార్క్ కొట్టేస్తుంది అనమాట. మొత్తానికి అయితే ఇదేనండి Vivo T3 Ultra 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అండ్ మొబైల్ యొక్క ఫీచర్స్ మీకు నచ్చాయా? ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. మనకి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.